బ్రేకింగ్ చూస్తున్నాం. మేడ్చల్ జిల్లా ఆల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో అనుమానాస్పద స్థితిలో వృద్ధ దంపతులు మరణించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై విచారణ జరుపుతున్నారు. ఒంటిపై గాయాలు ఉండడంతో హత్యగా భావిస్తున్న పోలీసులు కర్రలతో కొట్టి హతమార్చిన ఆనవాళ్లు ఉన్నట్టు గుర్తించారు. మృతి చెందిన దంపతులు కనకయ్య, రాజమ్మగా గుర్తించారు. దంపతుల మరణానికి కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మేడ్చల్ జిల్లా ఆల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో అనుమానాస్పద స్థితిలో వృద్ధ దంపతులు మరణించినట్టుగా తెలుస్తుంది. ఈ ఘటనకు సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మా హైదరాబాద్ బ్యూరో చీఫ్ రమణ అందిస్తారు. రమణ. వంశీ, ఆల్వాల్లో వృద్ధ దంపతుల ఆత్మహత్య అయితే కలకలం చెప్పాలి. అంటే వీరిద్దరు కూడా భార్యాభర్తలు కనకవ్వ, రాజయ్య. వీరిద్దరు నూతనంగా నిర్మించే ఇండ్లు ఏవైతే ఉంటాయో వాటికి వాటర్ క్యూరింగ్ చేయడం కావచ్చు, ఆ ఇంటి వద్ద సెక్యూరిటీగా ఉంటూ వాచ్మెన్ గా విధులు నిర్వహిస్తున్నారు. అక్కడే ఒక ఖాళీ ప్లేస్ లో షెడ్ వేసుకుని జీవనం కూడా కొనసాగిస్తున్నారు. అందరితో కలివిడిగా ఉండేటువంటి ఈ వృద్ధ దంపతులు ఈ రోజు ఉదయం అనుమానాస్పదంగా మృతి చెంది ఉన్నట్టుగా గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులు సమాచారం అందించారు. పోలీసులు ఘటనాస్థలాన్ని చేరుకుని క్లూస్ టీం ద్వారా దర్యాప్తు కొనసాగిస్తూ వచ్చారు. అయితే ఒంటి పైన తీవ్రమైన గాయాలున్నాయి. కర్రలతో కొట్టి మరీ చంపినట్టుగా అయితే ఆనవాళ్లు కనిపిస్తున్న నేపథ్యంలో ఇది హత్యగా తేల్చారు. అయితే హత్య చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఏమైనా దోపిడీ దొంగలు బంగారం కోసం ఏమైనా వచ్చారా, లేదంటే ఇంకేమైనా పాత కక్షలతో వారికి సంబంధించిన వారు ఎవరైనా హత్య చేశారనే కోణంలో అయితే ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతుంది. అయితే వృద్ధ దంపతులకైతే ఎవరితో గొడవ లేవని మాత్రం వారి బంధువులు చెప్తున్న పరిస్థితి ఉంది. మరి ఏం జరిగింది అనే కోణంలో ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతుంది. పక్కనే ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ను కూడా పరిశీలిస్తూ ఉన్నారు. డెడ్ బాడీస్ అయితే ఇప్పటికి గాంధీ ఆసుపత్రికి తరలించారు. పోస్ట్ మార్టం కూడా మరి కాస్త కొనసాగబోతోంది. వంశీ. థ్యాంక్ యూ రమణ.